హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, దేశంలో సౌర విద్యుత్తుతో నడిచే తొలి ప్రధాన పోర్ట్ ఏది? దేశంలో సౌర విద్యుత్తుతో నడిచే తొలి ప్రధాన పోర్ట్ ఏది? విశాఖపట్నం పోర్ట్. ఆన్సర్ విశాఖపట్నం పోర్ట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పౌరులకు సంబంధించిన సమగ్ర సమాచార సేకరణకు ఉద్దేశించిన ప్రజా సాధికారిక సర్వే ముఖ్య లక్ష్యం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో పౌరులకు సంబంధించిన సమగ్ర సమాచార సేకరణకు ఉద్దేశించిన ప్రజా సాధికారిక సర్వే ముఖ్య లక్ష్యం ఏమిటి? ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపడం. ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపడం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి చెందిన లడ్డు సుమారు 30 టన్నుల బరువుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించింది? ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి చెందిన లడ్డు సుమారు 30 టన్నుల బరువుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించింది? తాపేశ్వరం లడ్డు, తూర్పుగోదావరి జిల్లా. ఆన్సర్ తాపేశ్వరం లడ్డు, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానించడానికి చేపట్టిన ఎత్తిపోతల పథకం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానించడానికి చేపట్టిన ఎత్తిపోతల పథకం ఏది? పట్టిసీమ ఎత్తిపోతల పథకం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కర్నూలు. నెక్స్ట్, గుజరాత్ తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం 100% విద్యుదీకరణ సాధించింది? గుజరాత్ తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం 100% విద్యుదీకరణను సాధించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.